అమృత మధు స్టోరీస్ స్వాగతం మరియు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు విన్న తర్వాత దయచేసి వీడియోను లైక్ చేయండి. కేఎఫ్సి లేదా కెంటుకీ ఫ్రైడ్ చికెన్ ప్రపంచ దృగ్విషయంగా మారింది. ఇదంతా 1930 సంవత్సరంలో కెంటుకీలోని కార్బిన్ అనే చిన్న పట్టణంలో ప్రారంభమైంది. వంట చేయడం పట్ల మక్కువ ఉన్న హార్లాండ్ సాండర్స్ అనే వినయపూర్వకమైన వ్యక్తి రోడ్డు పక్కన చిన్న రెస్టారెంట్ను ప్రారంభించాడు. అతని 11 మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల రహస్య వంటకం స్థానికులలో త్వరగా ప్రజాదరణ పొందింది. ఈ మాట దావానలంలా వ్యాపించింది మరియు త్వరలో అతని రుచికరమైన వేయించిన చికెన్ను రుచి చూడటానికి రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చారు. డిమాండ్ పెరగడంతో సాండర్స్ తాను విస్తరించాలని గ్రహించాడు. అతను తన రెస్టారెంట్ను ఫ్రాంచైజింగ్ చేయడం ప్రారంభించాడు మరియు కేఎఫ్సి పుట్టింది. మొదటి ఫ్రాంచైజీ 1952 సంవత్సరంలో ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో ప్రారంభించబడింది. అక్కడ నుండి అది యునైటెడ్ స్టేట్స్ అంతటా దావానలంలా వ్యాపించింది. పరిపూర్ణంగా వండిన మంచిగా పెళిసైన బంగారు కోడిని ప్రజలు అడ్డుకోలేకపోయారు. అయితే కేఎఫ్సి విజయాన్ని అందించిన అభిరుచి మాత్రమే కాదు, సాండర్స్కు ప్రత్యేకమైన మార్కెటింగ్ వ్యూహం ఉంది. అతను తెల్లటి సూట్, నల్లటి తీగ టై మరియు మేకను ధరించి ఐకానిక్ కల్నల్ సాండర్స్ అయ్యాడు. అతని స్నేహపూర్వక ముఖం మరియు వెచ్చని వ్యక్తిత్వం అతన్ని తక్షణమే గుర్తించేలా చేసింది. అతను కేఎఫ్సి యొక్క ముఖం అయ్యాడు మరియు అతని చిత్రం ఇప్పటికీ ఉపయోగించబడుతోంది. 1960 సంవత్సరంలో కేఎఫ్సి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదటి అంతర్జాతీయ ఫ్రాంచైజీ కెనడాలో ప్రారంభించబడింది. తరువాత యునైటెడ్ కింగ్డమ్, మెక్సికో మరియు జపాన్ ఉన్నాయి. వేలితో నొక్కే మంచి చికెన్తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రేమలో పడ్డారు. కేఎఫ్సి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి చిహ్నంగా మారింది. దాని రెక్కలను 140 దేశాలకు విస్తరించింది. సంవత్సరాలుగా కేఎఫ్సి ఆవిష్కరణలను కొనసాగించింది. వారు ప్రసిద్ధ బకెట్ భోజనాన్ని పరిచయం చేశారు. కుటుంబాలు కలిసి వారి చికెన్ని ఆస్వాదించడాన్ని సులభతరం చేసింది. మెత్తని బంగాళాదుంపలు, కోల్స్లా మరియు బిస్కెట్లు వంటి వివిధ రకాల సైడ్ డిష్లను చేర్చడానికి వారు తమ మెనూని కూడా విస్తరించారు. మరియు వారి నోరూరించే గ్రేవీని ఎవరు మర్చిపోగలరు? నేడు కేఎఫ్సి గ్లోబల్ పవర్ హౌస్. ప్రపంచవ్యాప్తంగా వేలాది రెస్టారెంట్లతో ఇది చాలామంది జీవితాల్లో ప్రధానమైనదిగా మారింది. ప్రయాణంలో త్వరగా భోజనం చేసిన లేదా కుటుంబ సమేతమైన మన కోరికలను తీర్చడానికి కేఎఫ్సి ఉంది. కేఎఫ్సి యొక్క పెరుగుదల మంచి ఆహారం, గొప్ప మార్కెటింగ్ మరియు కొంచెం దక్షిణాది ఆకర్షణకు నిదర్శనం.